ప్రతి ఒక్కరు చెప్పాలా? ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. అపోస్తులు మాత్రమే కాదు చెప్పేది. ఇది సువార్త అనేది అపోస్తులు మాత్రమే కాదు, విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు చెప్పాలి. ఇవాళ క్రైస్తవులు యేసు చెప్పిన ఆజ్ఞను మరిచి ఆచారాల వైపు తిరుగుతున్నారు. మట్టలాదివారం అట ఎవడు చెప్పాడో వీడికి, ఎక్కడుందో బైబిల్లో. మరి నేను ఎవరిని కించపరచట్లేదండి. బైబిల్లో లేని చేపిస్తున్నావు కానీ బైబిల్లో ఉన్నది ఎందుకయ్యా సేవకుడా నువ్వు చేపియో? ఎందరో నరకానికి వెళ్ళిపోతుంటే సువార్త ప్రకటించయ్యా. మట్టలు పట్టుకొని వీధులు వీధులు తిరుగుతారేంటి? బైబిల్ పట్టుకొని తిరగండి, కరపత్రాలు పట్టుకొని తిరగండి. అది వాక్యానుసారం, అది దేవుని సంతోషపెట్టే కార్యం. గాడిద మీద ఎందుకు పోతావయ్యా? గుర్రం ఎక్కు, బైక్ మీద కూర్చో, కారులో వెళ్ళి చెప్పు, ట్రాక్టర్ మీద కూర్చో, యేసు ప్రభు గురించి చెప్పు. ఆలోచించండి ఒకసారి, ఏం చేస్తుంది క్రైస్టియానిటీ, క్రైస్తవ్యం ఏం చేస్తుంది? ఆత్మలు నరకానికి వెళ్ళిపోతుంటే వీళ్ళు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నారు. ఇక్కడ ఈ బైబిల్ ఏముంటుంది? విశ్వాసముంచిన నీవు అంటే క్రైస్తవుడుగా మారిన నీవు మరొకరిని క్రైస్తవుడిగా మార్చే పనిలో ఉండాలి. మార్చుచున్నావా అని ప్రశ్నించాను. అందుకే మార్చే పనిలో నీవు ఉన్నావా లేవా పరీక్షించుకోమని చెప్తున్నాను. ఏమండి, ఈ కాలంలోని క్రైస్తవులు ఎంతవరకు అర్థం చేసుకున్నారంటే వారు మాత్రమే క్రైస్తవులుగా మారి ఇంట్లో ఉంటున్నారు కానీ ఎదుటి వాళ్ళని మార్చే పనిలో లేరు. చాలా తప్పు చేస్తుంది క్రిస్టియానిటీ. అస్సలు బాధ్యత మర్చిపోయింది కదండి, అస్సలు ఏది మర్చిపోయింది కదండి. నేనంటాను, బట్టల పంపిణీ ఆపో, పండ్ల పంపిణీ ఆపో, ఆహార ప్యాకెట్లు పంచే పంపిణీ ఆపేసాయి. రక్తదానం కాదయ్యా కావాల్సింది సమాజానికి, అత్యవసరం. ఇప్పుడు సువార్త ప్రకటించాలి, ఇప్పుడు వేగంగా వెళ్ళాలి, సువార్త వెళ్ళాలి. నరకానికి వెళ్ళిపోతున్నారు. రక్తం ఎవడైనా ఇస్తాడు, బట్టలు ఎవడైనా ఇస్తాడు, అది చిన్న విషయం. అది ప్రస్తుతము దేశము అల్లకొల్లోలం అయిపోతుంది. దేశంలో క్రైస్తవుడు లేక, దేశంలో మతజనసవాదులు పెరిగిపోతున్నారు, దేశంలో మత కుక్కలు పెరిగిపోతున్నారు, మందిరాల మీదకి వస్తున్నారు, క్రిస్టియానిటీకి ఎదురు తగులుతున్నారు. మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటి? సువార్త. ప్రతి క్రైస్తవుల్లో చైతన్యం రావాలి, ప్రతి మందిరంలో క్రైస్తవులు బయటికి రావాలి, కదలాలి. క్రైస్తవ దండయాత్ర రావాలి, బయటికి దండయాత్ర చేయాలి, దండు కదలాలి. ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని మందిరంలో నుంచి బయటికి రావాలి దండు. ఏముంటుంది బైబిల్? ఒక్కసారి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. మనకి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యానికి ఏ కోసానా పోలికలు లేవు. మనం కేవలం ఆదివారం 4 గోడల మధ్య భజన చేసే భక్తులుగానే మారిపోయాం. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసు? అది మన తలకెక్కలా. ఆయన పేరట మనం ఆయన పేరు చెప్పుకొని సంపాదించుకుంటున్నాం, కానీ ఉన్నది ఆయన పేరును ఇచ్చేశారు. అది క్రిస్టియానిటీ, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం. ఒకసారి బైబిల్లోకి రండి. మొదటి శతాబ్దములో క్రైస్తవులుగా మారిన వారు ఏం చేశారో చదవండి ఒక్కసారి బైబిల్లో. అపోస్తుల కార్యాలలోకి రండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 27వ వచనము. ఒక ఆయన క్రైస్తవుడుగా మారాడు. నరహంతకుడు, పూర్వం దూషకుడు, హింసకుడు, హానికరుడు, ఓ మత పిచ్చెక్కినవాడు, ఒక మత ఛందసవాది, యూదా మత పిచ్చెక్కినవాడు ఆయనే సౌలు. ఆయన క్రైస్తవుడుగా మారిపోయాడంటే దమస్కు మార్గాన యేసుక్రీస్తు ఆయనకి కనబడి క్రైస్తవునిగా మార్చేశాడు యేసు ప్రభు. ఆయనకెవడు బోధ చేయలా, యేసుక్రీస్తు యాక్షన్ తీసుకున్నాడు. అతని క్రైస్తవుడుగా మారిపోయాడు. క్రైస్తవుడుగా మారిన తర్వాత ఆయన చేసే పని ఏంటో తెలుసా? మరొకరిని క్రైస్తవునిగా మార్చే పనిలో
పౌలు గారు ఉన్నాడు. చదవండి. ఇప్పుడు సరాసరి ఎవరిని మార్చాలని ట్రై చేస్తున్నాడు తెలుసు? ఇక్కడ ఈ వచనములో ఎవరిని మార్చాలని ట్రై చేస్తున్నాడు తెలుసా? నీవు అయితే కాయిదాలు ఏరుకునే వాడిని మార్చాలని ట్రై చేస్తావేమో, నీవైతే బిచ్చం అడుక్కునేవాడిని బెగ్గర్స్ని మార్చే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తావేమో. కానీ పౌలు గారు ఎవరిని మార్చాలనుకున్నాడు తెలుసా? కొడితే ఎక్కడ కొట్టాలట? కుంభస్థలం కొట్టాలట. పౌలు గారు ఎవరిని మార్చాలని ట్రై చేస్తున్నాడు తెలుసా? చదవండి. ఇప్పుడు ఎవరిని మార్చాలని, ఒక క్రైస్తవుడు ఇంకొకరిని క్రైస్తవునిగా చెయ్యాలని ఎలాంటి ప్లాన్ గీసుకున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు చదవాలి. అగ్రిప రాజా, ఆహా ఏంటి పేరు? అగ్రిప రాజా, అగ్రిప రాజా తమరు ఏంటి ఏంటండి ఒక రాజుతో మాట్లాడే స్టైల్ అండి ఇది. అగ్రిప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని క్వశ్చన్ వేశాడు. ఫస్ట్ ఏమన్నాడు? తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని క్వశ్చన్ వేసి ఆన్సర్ కూడా ఎవరు చెప్తున్నారు? ఆన్సర్ ఎవరు చెప్తున్నారు? పౌలు గారే చెప్తున్నారు. ఏంటంటే క్వశ్చన్ వేశాడు కదా, ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? అగ్రిప రాజు ఇవ్వాలి. కానీ పౌలు గారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటే, అగ్రిప రాజా తమరు ప్రవక్తలని నమ్ముచున్నారా? వెంటనే మళ్ళీ నమ్ముచున్నారని నేనెరుగుదును అని ఈ మాట చెప్పేసరికి, నిజంగా చెప్పండి, అగ్రిప రాజా నమ్మాడా లేదా ప్రవక్తలనే? చెప్పాలి. పౌలు గారి మాటను బట్టి మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు అది పాయింట్ అన్నమాట. ప్రవక్తలను నమ్మేశాడు. ఎవరు? అగ్రిప రాజు. అది పౌలుకి అర్థమైపోయింది. అగ్రిప రాజా, నీవు ప్రవక్తలను నమ్ముచున్నావా? నమ్ముచున్నావని నేనెరుగుదును అనేసరికి అగ్రిప రాజు వెంటనే రియాక్షన్. అని రియాక్షన్ ఎలా ఉంది ఒకసారి చూడండి. అందుకు అగ్రిప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే? ఏంట్రా బాబు పౌలు గారు, నీ పొట్టితనం, నీ తలలోని టాలెంట్ అమోఘంరా, నీ పాండిత్యం. పౌలు పొట్టిగా ఉంటాడు, అర్థమైందా? పౌలు గారు మాట్లాడుతుంటే ఆజానుభావుడులా అగ్రిపరాజు నిలబడితే వాడి తల పేలే విధంగా మాట్లాడుతున్నాడు, వాడి గుండె కదిలే విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు ప్రవక్తలను నమ్ముచున్నావు కదా అగ్రిపరాజా, నమ్ముచున్నావని నేను ఎరుగుదును రాజా అని చెప్పేసరికి వెంటనే, అంటే నమ్ముతున్నాను, అవును నమ్ముతున్నాను అంటే దొరికిపోతాడు. ఇప్పుడు ఆ ప్రవక్తలే చెప్పారు యేసుని గురించి అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎందుకు నమ్మావు అని అగ్రిపరాజు నిలదీస్తాడు. ఆ ప్రవక్తలు ఎదురు చూసిన క్రీస్తు గురించి అయ్యా నేను చెప్తున్నాను, అందుకేనయ్యా వీళ్ళు నా మీద నేరాలు మోపుతున్నారు, అందుకేనయ్యా నీ ఎదురుకు తీసుకొచ్చారు అనాలని. వెంటనే ఏం జరిగింది తెలుసా? అగ్రిపరాజుకి అర్థమైపోయింది, అర్రే వీడు నన్ను క్రైస్తవుడినిగా మార్చి ట్రై చేస్తున్నాడు. అవును, నిజంగా ఆ ప్లాన్తోనే మాట్లాడుతున్నాడా పౌలు? తన వాదనని నిరూపించుకోవటానికి మాట్లాడుతున్నాడా అగ్రిపరాజుతో? లేదంటే అగ్రిపరాజుకే గొడ్డలి పెట్టాడా? చెప్పాలి మీరు నాకు. అగ్రిపరాజుకి స్పాట్ పెట్టాడా? అగ్రిపరాజుకి స్పాట్ పెట్టాడు. కోడితే వీనే కొట్టాలి రాని. అంటే ఎవని ఎటు పడుతుందో కానీ నాయకులు, మన దేశ ముఖ్యమంత్రులను మార్చే క్రైస్తవుడు కావాలి, ఈ దేశాన్నేలే ప్రధానమంత్రిని మార్చే క్రైస్తవుడు రావాలి. క్రైస్తవులారా, ప్రధానమంత్రి మీకు పరిచయం ఉంటే పాపం ప్రధానమంత్రికి చెప్తుంటే, క్రైస్తవులారా ముఖ్యమంత్రి మీకు పరిచయం ఉంటే ముఖ్యమంత్రికి చెప్పండి. ఒక పౌలు గారు చూడండి, ఒక అగ్రిపరాజుని క్రైస్తవునిగా చేయడానికి ట్రై చేస్తున్నాడు. చదువుతాం, కిందికి రండి. నిజముగా పౌలు గారు అగ్రిపరాజుని క్రైస్తవునిగా మార్చటానికే ట్రై చేస్తున్నాడా? అది నిజమేనా? ఏంటి అగ్రిపరాజు నన్ను ఇంత సులభముగా క్రైస్తవుని
చేయజూచుచున్నావే అంటున్నాడు. వాస్తవానికి పౌలు గారు అగ్రిప రాజుని క్రైస్తవునిగా, క్రీస్తు రాజ్యములో ఒక రాజునిగా మార్చాలని ట్రై చేస్తున్నాడా? అవునా కాదా? కిందకు వస్తే అర్థమైపోతుంది. పౌలు గారు ఏమంటున్నారు చదవండి ఇప్పుడు. అందుకు పౌలు సులభముగానో రాజా, నా హై టాలెంట్ నీకు అర్థమైంది. సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదయ్యా, నువ్వు మాత్రమే క్రైస్తవుడుగా మారాలన్నది కాదయ్యా నా గోలు. నేడు నా మాటలు విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె క్రైస్తవుడుగా ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక. అదేనా పౌలు గారి కోరిక? అగ్రిపని క్రిస్టియన్గా మార్చాలనుకున్నాడా? అనుకున్నాడు. మార్చాలని ట్రై చేశాడా? చేశాడు. అవును, అందుకే మాట్లాడుతున్నాను అంటున్నాడు అక్కడ. పౌలు గారు మాట విన్న ప్రతి ఒక్కడు మారిపోవాలంటున్నాడు. నేను క్రైస్తవునిగా మారాను, రాజా నువ్వు కూడా క్రైస్తవుడుగా మారాలి, ఫెలిక్స్ కూడా మారిపోవాలి, ఎందరెందరినో మార్చాలని. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నేను చక్రవర్తితో మాట్లాడుతున్నాడు. ఇది గట్టి చెప్పండి. ఎక్కడికి పోతాడట? ఎవరి దగ్గరికి వెళ్తాడట? చక్రవర్తి రోమ్లో ఉన్నాడు. కైసర్ చక్రవర్తి దగ్గరికి వెళ్తాను నేను. కైసర్ సీజర్ దగ్గరికి వెళ్తాను నేను. చక్రవర్తి దగ్గరికి వెళ్తానంటున్నాడు, రోమ్కి వెళ్తానంటున్నాడు. మిమ్మల్ని అందరూ మాట అడుగుతాను, చక్రవర్తి దగ్గరికి వెళ్తానంటున్నాడు కదా, చక్రవర్తి దగ్గర తన వాదన ఒప్పించటానికి వెళ్తున్నాడా, అవకాశం ఉంటే చక్రవర్తిని కూడా తిప్పుదామని వెళ్తున్నాడా? ఇప్పుడు చెప్పేయండి మీకు ఈ మాటను బట్టి. చెప్పాలి నాకు మీరు. పౌలు గారి బోధ అర్థం కావాలి మనకి, ఆయన మైండ్ సెట్ మనకు అర్థం కావాలి. పౌలు గారు ఎందుకు రోమ దగ్గరికి రోమ్కి వెళ్తాను ఎందుకు అంటున్నాడు? చక్రవర్తి దగ్గరికి వెళ్తాను ఎందుకు అంటున్నాడు? చక్రవర్తిని అవకాశం ఉంటే కొడదామని ప్లాన్ చేశాడు. అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు. ఓకే, ఇక జాగ్రత్తగా ఉండాలి మీరు. పౌలు గారండి, పౌలు గారు క్రైస్తవుడుగా మారాడు కదా, ఆయన మాత్రమే క్రైస్తవుడుగా మారి నాకు రక్షణ దొరికితే చాలు, నేను పరలోకానికి వెళ్ళిపోతే చాలు అనుకున్న స్వార్థపరుడు కాదు పౌలు. ప్రేమమూర్తి ఆయన, అందరి క్షేమాన్ని కోరుకున్నవాడు, అందరి రక్షణను కోరుకున్నవాడు, రాజులనే మార్చాలనుకున్నాడు, ఎందరినో సైన్యాధిపతులను మార్చాలనుకున్నాడు. నిజంగాండి పౌలు గారి ప్రసంగం విని ఎందరో మారిపోయినాడు తెలుసు. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవారు మారిపోయారు. ఇది కూడా మీకు తెలియాలి. ఒకసారి పౌలు గారి యొక్క ఆవేదన, ఆయన ఆక్రందన, ఒక క్రైస్తవుడి, నిజమైన క్రైస్తవుడి యొక్క ఆవేదన ఎలా ఉందో ఒకసారి చూస్తారా? ఆయన మనసులో ఏం కోరిక ఉందో చదవండి. రోమపత్రిక 15వ అధ్యాయము 21వ వచనము. రోమపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. చదువుదాం. 15వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం చదువుతున్నప్పుడు మనం కింద లైన్ చదవండి. కింద లైన్ చదవండి. ఆయనను గూర్చిన సమాచారము, యేసుక్రీస్తుని గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు రాయబడిన యెషయా గ్రంథములో వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరగని చోట్ల సువార్త ప్రకటింపవలనని మిక్కిలి 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 ఆశ గలవాడనై ఉండి అలాగూ. ఎవరు చెప్తున్నాడండి ఇది? రోమాలో ఉన్న క్రిస్టియానిటీకి చెప్తున్నాడు. మిక్కిలి ఆశ, క్రీస్తు నామము ఎరగని చోట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆయన ఎరగని చోటు ఉండకూడదు. ప్రతి చోటుకి వెళ్ళాలి, ప్రతి ఊరికి వెళ్ళాలి, ప్రతి పట్టణానికి వెళ్ళాలి, ప్రతి దేశానికి వెళ్ళాలి అని ఒక బృహత్తరమైన కోరిక ఒక భక్తుని బుర్రలో పుట్టింది. వెళ్ళాలి నేను.
నేను క్రైస్తవునిగా మారిపోయాను, నా పాపానికి విమోచన దొరికింది, నరకం తప్పిపోతుంది, స్వర్గం నేను చేరిపోతాను. యేసుక్రీస్తు నాథుడే ఈ లోకానికి రక్షకుడు, ఆయనే స్వర్గానికి తీసుకుపోయే నాథుడు. ఆయనను గూర్చి ఈ సమాజానికి తెలియదు. ఆయన గూర్చి తెలియని చోట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్నిటికీ వెళ్ళిపోవాలి నేను అనుకున్నాడండి. బయలుదేరండి మహానుభావుడు. ఎవరు? పౌలు గారు. ఇక సువార్త ఆరంభించాడు. మొదటి ప్రయాణం ఏంటి? అంతియోకయలో నుండి మొదటి ప్రయాణం బర్నబా పౌలు స్టార్ట్ అయ్యారిక. మొదటి ప్రయాణం అంతియోకయలోనే కాదిక, వెళదాం పదా వేరే దేశాలకు. మొట్టమొదటిగా ఐరోపా ఖండానికి సువార్త తీసుకుని వెళ్ళిన స్వార్థికుడు, మిషనరీ, బైబుల్ మిషనరీ ఎవరయ్యా అంటే అపోస్తులుడైన పౌలు గారు. వెళ్ళాడు. ఐరోపా ఖండంలో మొట్టమొదటిగా సువార్త పౌలు గారు ప్రకటించిన పట్టణం, దేశం ఏదైనా ఉంది అంటే అది మాసిదోనియా దేశం. అందులో ఒక పెద్ద సిటీ ఉంది, పేరుగాంచిన సిటీ, అదే ఫిలిప్పి. పెద్ద నగరం, అది రాజధాని కాదు కానీ పెద్ద నగరం, అది బాగా అభివృద్ధి చెందిన నగరం. ఆ నగరములోనికి మొట్టమొదటిగా పౌలు గారు అడుగు పెట్టాడు. పౌలు బర్నబా ఐరోపా ఖండంలో మొట్టమొదటిగా క్రీస్తు సువార్తను అందుకున్నవారు కూడా ఆ ఫిలిప్పీలే. అదే మనకు కనపడుతుంది 16వ అధ్యాయము. మీరు చదవాల్సిన అవసరం లేదు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో ఆ ఫిలిప్పి ప్రాంతములో మొట్టమొదటిగా మారిపోయింది లూదియమ్మ కదా. ఆ తర్వాత చెరసాల నాయకుడు, ఆ తర్వాత పూతోను అనేటువంటి దయ్యమును విడిపించిన తర్వాత ఎందరో ఆ పౌలు గారు ప్రసంగాలు విని జైల్లోనూ ఆ నది పక్కన వాక్యం ప్రకటిస్తుంటే ఎందరెందరో మారిపోయారు. మొట్టమొదటిగా సువార్త విన్న వాళ్ళు ఎవరంటే ఐరోపా ఖండంలో ఫిలిప్పి సంఘమే. ఈ ఫిలిప్పి సంఘస్థులకి పౌలు గారికి ఎంత కమ్యూనికేషన్, ఎంత స్పిరిచువల్ కమ్యూనికేషన్ అటాచ్మెంట్ ఉందంటే చాలా గొప్పగా ఉంది. వీళ్ళిరువురు మధ్య ఒకరి మనసులో ఒకరు పెనవేసుకున్నాయి. పౌలు గారి మనసు ఆ ఫిలిప్పి పట్టణంలో ఉన్న క్రైస్తవుల మనసు పెనవేసుకునింది. బాగా తలకెక్కింది వాళ్ళకి, బాగా అర్థమైపోయింది వాళ్ళకి. ఎవరికి? ఫిలిప్పిలో ఉన్న వారికి. అందుకే అయ్యా నీవొక్కడు ప్రకటిస్తున్నావు కదా సువార్త, నీవొక్కడు ప్రకటిస్తున్నావు కదా. ఎక్కడో ఆసియా ఖండములో టర్కీ దేశములో ఉన్న నీవు అక్కడి నుండి ఈ దేశానికి, ఈ ఖండానికి దాటొచ్చావా? ఇంత దూరం వచ్చారా మీరు? ఇంత మంచి వార్త మాకు చెప్పారు కదా, ఇంత మంచి శుభవార్త మోసుకొని వచ్చారు కదా. అయితే మేము క్రైస్తవులుగా మారాం. మరి మేమేం చెయ్యాలి? మేము కూడా మీ వలే మరొకరిని క్రైస్తవులనుగా మార్చుటకు మేం ప్రయాసపడతాం అని కదిలేరండి. చదవండి ఒకసారి బైబిల్లో. ఫిలిప్పి పత్రికలోకి రండి. ఇప్పుడు ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయంలోకి రండి. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయము 14-15 చదువుదాం. ఫిలిప్పి పత్రిక 14-15. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఈయన ఏ శ్రమలో ఉన్నాడు? సువార్త ప్రకటించే శ్రమ. నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నట మంచి పని. బాగా వినండి, ఇక్కడ ఫిలిప్పీల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింప ఆరంభించాను కదా మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు. ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియని కదా. అంటే ఫిలిప్పిలో ఉన్నవారు పౌలు గారికి సువార్త ప్రకటిస్తుంటే, అయ్యా నువ్వు బాగా ప్రకటిస్తున్నావు, నీకు బైబిల్ పాండిత్యం ఉంది, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, భాషలు వచ్చు, నీకు మంచి అవగాహన ఉంది, ధర్మశాస్త్రములు ఆరితేరావు, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తున్నాడు, ఇదిగో యేసుక్రీస్తే
నీ వెనక మేమున్నామయ్యా. ప్రకటించు. తెస్సలోనికి వెళ్తావా? వెళ్ళు. బెరాయకి వెళ్తావా? వెళ్ళు. నీవెక్కడికి వెళ్తావో వెళ్ళయ్యా, నీ వెనక మేముంటాం, మేము సహకరిస్తాం, మేమిస్తాం, మేమున్నాం, మేమిస్తాం కదా మీకు. నీ వెనక మేమొస్తాం, నువ్వు ప్రకటించు. నీ వెనక మేముంటాం, నువ్వు ప్రకటించు. మేము ప్రకటించలేం కదా, మేము ప్రకటించలేం. ప్రకటించే దమ్ము నీకుంది, ప్రకటించే ధైర్యం నీకుందో, ప్రకటించే పవర్ నీకుంది. నువ్వు కథలో సాహసం నీకుందో. ఎవరికి భయపడవు లేవు, మాకు తెలుసు. అది అగ్రీపరాజుని లెక్క పెట్టలేవు. ఎవరికి భయపడేవాడు కాదు. తెలుసో లేదో మీరు పౌలంటే ఏమనుకుంటున్నారో? యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు లాంటి రోసం కలిగిన వాడు పౌలు మాత్రమే. ఇది మీకు తెలియాలి. అందుకేనండి పౌలు గారిని ఎన్నుకున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు నా పనిలో మీరు పాలు పొందుతున్నారు, మీరు ఇస్తున్నారు, వెరీ గుడ్, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు నాకు ఎక్కడ కనిపించట్లేదు అంటున్నాడు. మీరే ఇచ్చుకునే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీ వంటి వారు ఎవరున్నారు చెప్పు నాకు అంటున్నాడు ఇక్కడ. ఒక్కసారి 4వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. ఎంతమంది పౌలు వెనకమాల ఎంతమంది సువార్తకు సహకరిస్తున్నారో, ఎంతమంది సహకారులుగా వస్తున్నారో చదవండి ఒక్కసారి. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, సువార్త పనిలో స్త్రీలు ప్రయాసపడ్డారా? అవును. పురుషులు ప్రయాసపడ్డారా? అవును. ఫిలిప్పి సంఘములో స్త్రీలు పురుషులు సువార్త పనిలో ప్రయాసపడ్డారట. అయ్యా మేమున్నామయ్యా నీ వెనక. కూలినాలు చేసుకొని సేవ చెయ్యయ్యా, కూలినాలు చేసుకొని మేము తీసుకొచ్చిన డబ్బులు నీ చేతులు పెడతాం, ప్రకటించు. వీలైనప్పుడల్లా మీతో పాటు వస్తాం, మాకు కాలున్నప్పుడల్లా నీ వెంట వస్తాం. మేము పని చేసుకునేటప్పుడు పని చేసుకున్న దాంట్లో తీసి పెడతామయ్యా. సగం కుటుంబానికి, సగం క్రీస్తుకి, ప్రభు పనికి ఇచ్చేస్తాం. ఆయన కంటే ఎక్కువైనది ఏముంది? అయ్యో యేసు ప్రభు మాత్రమే నా లోకరక్షకుడు, ఈయన తప్ప మరో దిక్కు లేదా, ఇంకే మార్గాన పరలోకం చేరరు. నిజమర్థమైన తర్వాత ఫిలిప్పులో ఉన్న క్రైస్తవులలో, స్త్రీ పురుషులలో చైతన్యం వచ్చింది, విప్లవాత్మకమైన మార్పు వచ్చింది వారిలో. అందుకే వారందరూ సాకారులుగా ముందుకొచ్చారు. దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే ఈ ఫిలిప్పీలు ఏం చేశారు తెలుసా? స్త్రీలు పురుషులు. ఒకసారి పౌలు గారు తెస్సలోనికకి వెళ్ళాడు. ఎక్కడికి? తెస్సలోనిక దగ్గర ప్రాంతాలు అనమాట అవన్నీ. తెస్సలోనికకి వెళ్ళాడు సువార్తకి పౌలు గారు. తెస్సలోనికకి వెళ్ళాడు కదా, మరి అక్కడ వాళ్ళు ఏం పెట్టారో లేదో పౌలు గారికి, ఏమిచ్చారో లేదో పౌలు గారికి అని వెంటనే ఫిలిప్పులో ఉన్నవారు అందరూ, స్త్రీలు పురుషులు అందరూ సంఘమంతా కూడుకొని ఆలోచించారేమని. మన సేవకుడు, మన దైవజనుడు స్వార్థ పనిలో ఉన్నాడు, తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళు ఏం పెట్టారో లేదో, ఆకలితో ఉన్నాడేమో అని వాళ్ళు ఆలోచించుకొని ఏం చేశారట? చదువునన్న కింద ఎన్న వచనం చెప్పున్నాను, 16వ వచనం చదవండి. ఇప్పుడు ఫిలిప్పు పత్రిక 4:16. ఏలయనగా తెస్సలోనికలో కూడా మాటి అంటే పౌలు గారికే ఇంట్రెస్ట్, పౌలు గారికి తీసుకోలేనంతగా. అంటే అర్థం ఏంటి? ఎక్కువైపోతున్నాయంట. మాటికి ఇస్తున్నారట. వద్దురా బాబు, నాకేం భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, ఏంటి ఎలా ఇస్తున్నారు అంటున్నాడు పౌలు అక్కడ. మాటికి తెస్సలోనికలో కూడా మాటికి నా అవసరతలు తీర్చుటకు సహాయం చేసితిరి. ఫిలిప్పీలారా, పరలోకము నుండి యేసు ప్రభు మళ్ళీ వస్తాడు కదా, 2వ రాకడలో విస్తారమైన ఫలములు మీకు ఇస్తాడు. నిజం మీకు అర్థమైంది గనుక ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులు సువార్త ప్రకటించటానికి, వాళ్ళు కూడా అనేకులను క్రైస్తవులనుగా మార్చడానికి పౌలు గారి ప్రసంగం వింటే వాళ్ళకు అర్థమైంది. అంటే పౌలు గారు క్రైస్తవుడుగా మారి మమ్మల్ని క్రైస్తవులనుగా
మార్చేశాడు. ఇప్పుడు మేము క్రైస్తవులుగా మారామంటే నెక్స్ట్ మా పనేంటి? నెక్స్ట్ మా పనేంటి? మేము కూడా ఇతరులను, మరొకరిని క్రైస్తవులనిగా మార్చే పనిలో మేముండాలి కదా అని ఆలోచించి వాళ్ళు కూడా ధనమాన ప్రాణాలు సమర్పిస్తున్నారండి. వాళ్ళు దేవుని పిల్లలారా ఆలోచించండి. ఒకసారి పౌలు గారు నెక్స్ట్ కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. పౌలు గారు ఏ పట్టణం వెళితే, ఏ ఊరు వెళితే అక్కడ అద్భుతమే. అద్భుతం అంటే కుంటోడు నడుస్తాడు, గుడ్డోడు కళ్ళు తెరుస్తాడు కాదు. అద్భుతం అంటే మనుషుల్లో మార్పు జరిగిపోతుంది. ఆయన ప్రసంగానికి ఒక్కసారి వింటే చాలు మారిపోతాడంతే. మాట్లాడుతుంటేనే మారిపోవాలనిపించింది అగ్రిపరాజుకి. అందుకే అన్నాడు, క్రైస్తవుని సులువుగా చేయదూచితువా అని. పౌలు గారు వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుందో మరి. చూద్దాం కానీ తొందర ఎందుకు, పరదేశం పోదాం. కనిపిస్తాడు పౌలు గారు ఎలా మాట్లాడతాడో విందాం కానీ. ఏమండి, ఒక్కసారి అపోస్తల కార్యంలోకి రండి. 18వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. కొరింథీ పట్టణంలోకి వచ్చాడండి. ఇప్పుడు 8వ వచనం చదవండి. 18వ అధ్యాయము 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అనేటువంటి పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన సమాజ మందిరంలో ఉండేవాడు కాదు, సమాజ మందిరానికే చెప్పండి అధికారి. ఇప్పుడు చెప్పండి, కొరింథీ పట్టణంలో పౌలు గారు ఎవరిని మార్చాలనుకుంటున్నాడు? శనగోగులో ఉన్న యూదులను కాదు, సమాజ మందిరపు అధికారినే. సమాజంలో ఉన్న వారిని కాదు, సమాజ మందిరపు అధికారినే లేపాలనుకున్నాడు. అధికారినే మార్చాలని ట్రై చేశాడు పౌలు గారు. నిజంగా మార్చేశాడండి. చదువుదాం ఒకసారి, చదవండి కింద. అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా పౌలు గారి ప్రసంగము విని తన ఇంటి వారందరితో కూడా క్రైస్తవులుగా మారిపోయారు. మారాడు. విశ్వాసం ఉంచే అర్థం ఏంటి? మారిపోయాడు. సమాజ మందిరపు అధికారి క్రైస్తవుడుగా ఆయన మారిపోయాడు. తన ఇంటి వారిని కూడా క్రైస్తవులుగా మార్చేశాడు. ఎవరిదయ్యా ఈ ఘనత? పౌలు గారిది. మరియు వినండి, ఆ సమాజ మందిరపు అధికారి మాత్రమే కాదు, ఆయన ఇంటి వారు మాత్రమే కాదు, కొరింథీలలో అనేకులు విని విశ్వసించి ముంచేశాడండి అందరినిక. అనేకులు బెరాయలో మారిపోయారు, తెస్సలోనికలో మారిపోయారు, ఫిలిప్పులో మారిపోయారు, కొరింథీలో మారిపోయారు. వండర్, అద్భుతం కదండి. ఇప్పుడు ఈ కాలంలోని మనుషులు ఎలాంటి వారంటే ఒక్కసారి వింటేనే మారిపోయినారు. వెంకటాపురములో ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కడు కాకుంటే ఒక్కడు మారలేని పరిస్థితి. పరిసర ప్రాంతాలు, ఐజా మండలం, ఈ పరిసర ప్రాంతాలలో ఎన్నో గ్రామాలు కేకలు వేసి, గొంతు చింపుకొని కేకలు వేసినా, మనిషి మార్చడానికి ఎన్ని మాటలు చెప్పినా ఎందరో మారకుండా ఇంకా మారినట్టుగానే ఉన్నారు కానీ మారలా. నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు కానీ క్రైస్తవులుగా మారలా. ఇంకా చూడండి, ఒక్కసారికే మారిపోతున్నారు. అంటే చెప్పేవాడు అలా చెప్పాడు, వినేవారు కూడా అదే విధంగా విన్నారు. ఇక్కడండి లోపం ఉంది. ఏంటండి, స్కూల్లో విద్యార్థులు ఫెయిల్ అయినారంటే టీచర్లోనైనా లోపం ఉండాలి, వినే విద్యార్థుల్లోనైనా లోపం ఉండాలి. సంఘములో అభివృద్ధి, మార్పు, ఒక బృహత్తరమైన, ఒక వినూత్నమైన మార్పు రావట్లేదంటే చెప్పేవానిలోనైనా తేడా ఉండాలి. చెప్పండి, వినేవారిలోనైనా తేడా ఉండాలి. ఎక్కడ జరుగుతుంది తేడా అని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే విధానములో చెప్పట్లేదా? ప్రజలు వినే విధానములో వినట్లేదా? నా లోపం ఉంటే క్షమించు ప్రభో, నేను సరిగ్గా చెప్పుటకు సహాయం చేయని దేవుణ్ణి అడుగుతున్నాను.
మరి వినేవారి లోపం ఉంటే మీరు ఏమనుకుంటారో ఆలోచించుకోవాలి. మరి మీరు అదే మాట తండ్రిని అడగాలి. కొరింథీలలో అనేకులు, సమాజ మందిరపు అధికారి మారిపోయాడు, అనేకులు మారిపోయారు. నిజమండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎలా ఉన్నారో చూడండి. తెస్సలోనికి వెళ్ళాడు కదా, తెస్సలోనికలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు సహకారులుగా ఎవరున్నారు? ఇది మీకు అర్థం కావాలి పాయింట్. తెస్సలోనికలో పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు గారి వెనకమాల సహకారం అందిస్తున్న విశ్వాసులు ఎవరో? క్రైస్తవులు ఎవరో? ఫిలిప్పీలో, అదేనా? వాళ్ళు మారేంత వరకు పౌలు గారికి వీళ్ళు వెనక ఉండి సహకారం అందిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు అందించినారంటే ఇక మీరే చదివారు, మాటి మాటికి. అంటే పౌలు గారికి రహస్యంగా ఇచ్చేవారు ఉన్నారు, అందరూ చూస్తుండగా బహిరంగంగా ఇచ్చేవారు ఉన్నారు, రహస్యంగా ఇచ్చేవారు ఉన్నారు. ఇది మీకు తెలియాలి. ఒక్కొక్కడు పర్సనల్గా పౌలు గారి చేతిలో పెట్టేవాడు ఉన్నాడు. అయ్యా నువ్వు స్వార్థ పనిలో ఉన్నావు కదా, ఉండయ్యా, నువ్వు చెప్పయ్యా, చెప్పు. ఇదండి ఫిలిప్పి సంఘం అంటే, ఇదండి క్రిస్టియానిటీ అంటే. వాళ్ళు పౌలు గారిని పురుకొల్పారు. వాళ్ళు పౌలు గారికి సహకారం అందించారు. వాస్తవానికి పౌలు గారు డేరలు గుట్టుకుంటూ సువార్త ప్రకటిస్తున్నాడు, వారికి కూడా భారంగా ఉండకూడదని. కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే, నువ్వు డేరలు ఎందుకు కుడతావయ్యా, మేము కూలోనాలో చేసి మేము నీకు ఇస్తామయ్యా, నువ్వు సువార్త ప్రకటించు అని పౌలు గారిని ప్రోత్సహిస్తున్నారు. ఎవరు? ఫిలిప్పులో ఉన్నవారు. ఇప్పుడు తెస్సలోనికలో ఉన్న వారిలో కూడా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఎవరిలో? తెస్సలోనికలో ఉన్న వారిలో మార్పు వచ్చింది. వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయారు. వాళ్ళేం చేస్తున్నారు తెలుసా? పౌలు గారు మమ్మల్ని మార్చాడు కదా, పౌలు గారు మమ్మల్ని క్రైస్తవులుగా మార్చేశాడు కదా, ఇప్పుడు మరి మేమేం చెయ్యాలి? మేం కూడా మరొకరిని క్రైస్తవులుగా మార్చాలి అని వాళ్ళు కఠోరమైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు చదవండి, వాళ్ళు ఏం చేస్తున్నారో. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు చదవండి. ఇప్పుడు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి, 1వ అధ్యాయము 6, 7 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో తెస్సలోనికలో ఉన్న వారులారా, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. గొప్ప ఉపద్రవములలో అంటే అర్థం ఏంటి? కష్టాలలో, కటకటాల మధ్య సువార్త ప్రకటిస్తుంటే, స్వీకరించని వారి మధ్య సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో ఆటంకాలు తలపెట్టిన ఆ కటకటాల మధ్య పౌలు గారిని రాళ్లతో, పౌలు గారిని ఎన్నో నిందలు, పౌలు గారిని కొట్టడానికి, చంపడానికి జైల్లో వేస్తున్న పరిస్థితులు కళ్ళ ముందున్నాయి. అన్నిటి మధ్య పౌలు గారి ప్రసంగం విని క్రైస్తవులుగా మారిపోయినారు. ఎవరు? తెస్సలోనికలో ఉన్నవారు క్రైస్తవులుగా మారిపోయి పౌలుని పోలి నడుచుకున్నారట, ప్రభువుని పోలి నడుచుకున్నారట. ఏమండి, పౌలు గారు మమ్మల్ని క్రైస్తవులనిగా మార్చాడు కదా, ఇదిగో మేము ఇలా మారటానికి పౌలు గారు ప్రకటించిన సువార్త కదా, మరి మేమేం చేయాలి? మా బాధ్యత ఏంటి? క్రైస్తవుడుగా మారిపోయాం, సరిపోయిందిక మన పనులు మనం ఉందామా? క్రీస్తు పని ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకోవడం గొప్ప కాదయ్యా. నీవు నీ కుటుంబం క్రైస్తవులుగా మారటం గొప్ప కాదయ్యా. మరొక కుటుంబాన్ని క్రైస్తవునిగా మార్చు, క్రైస్తవులుగా మార్చాలి. వీళ్ళు చూడండి, ఇప్పుడు చదవండి కింద 7వ వచనంలో ఏం జరుగుతుందో. 7వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి మాసిదోనియాలోను, అకాయాలోను, మాసిదోనియా అంటే ఫిలిప్పో, మాసిదోనియాలోను, అకాయ అంటే కొరింథీ, మాసిదోనియాలోను, అకాయాలోను, కొరింథీ పట్టణాలలోను
మాసిదోనియా అంటే కేవలం ఫిలిప్పే కాదు, మాసిదోనియా ఒక దేశం, అది అనేక రాష్ట్రాలలో మోగుతుంది. అకయ అంటే కేవలం కొరింథీ పట్టణమే కాదు, అదొక దేశం అది. ఇవినండి, మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మీరు మాదిరిగా మారిపోయారయ్యా అంటున్నాడు. ఎలా? చదవండి కింద. ఎందుకనగా మీ యొద్ద నుండి అనగా తెస్సలోనికలో ఉన్న క్రైస్తవుల యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకాయాలోను మ్రోగెను. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా క్రిస్టియానిటీ అంటే ఇదా? అవును, ఇట్టుండాలి, మోగించాలి. కిందికి రండి. మాసిదోనియాలోను అకాయాలోనే కాదు, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల మీకున్న విశ్వాసము వెల్లడైపోయింది. అయ్యో, తెస్సలోనికలో ఉన్న వారలారా, ఎక్కడ చూసినా మీ వార్తే వినబడుతుంది. ఎక్కడ చూసినా తెస్సలోనిక సంఘం మాసిదోనియాలో సువార్త ప్రకటిస్తుంది, తెస్సలోనిక సంఘం అకాయాలో సువార్త ప్రకటిస్తుంది, తెస్సలోనిక సంఘం ప్రతి చోట తెస్సలోనిక మ్రోగించారంట సువార్త. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం సువార్తని ప్రపంచంలో మ్రోగిస్తే నేటి శతాబ్దపు క్రైస్తవ్యం ముగబోయింది. నిమ్మకి నీరెత్తినట్టు కప్పని మింగిన పాముల్లా పందుల్లా తిని బెడ్ పర్పస్ పరుగుతున్నారు దొంగలంట. నీకోసం మిట్ట మధ్యాహ్నం ఎర్ర ఎండలో గొల్గొత కొండపై సిలువనెక్కి పవిత్ర రక్తాన్ని కార్చిన నీ యేసు ప్రేమని ఈ లోకానికి చెప్పవా? మార్చవా? ఎందరో నీ కళ్ళ ముందు నీ చెల్లెళ్ళు నీ అక్కలు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళని ఎవరండి మార్చాలి? మన పనులు మనం చూసుకుంటే, మన కడుపులు మనం పోషించుకుంటే, మన పిల్లల్ని మనం కాపాడుకుంటే సమాజాన్ని ఎవరండి కాపాడేది? కాపాడాలి కదండి, మార్చాలి కదండి ఈ సమాజాన్ని. ఆ బాధ్యత మన మీద లేదా? ప్రతిరోజు సువార్త ప్రకటించాలి కదా. ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు? వారానికి 3 సార్లు చర్చి 4 గోడల మధ్య వచ్చిన 10 మందికి చెప్పి ఇంట్లో పడుకుంటారా? ఇదే నా సేవ? నువ్వు సేవకొచ్చావా? నువ్వు సేవకొచ్చిన వాడవా? నువ్వు సేవకొచ్చిన వాడు ప్రతిరోజు చేయాలి కదా సేవ. 3 రోజులు చేసి ఇంట్లో పడుకుంటావా? ఇదే నా సేవకుడి లక్షణం. యేసుప్రభు చెప్పింది వారానికి 3 సార్లు చేయమన్నాడా? సేవ నీకు. స్వార్థ ప్రకటిద్దామంటే, స్వార్థ ప్రకటించేవారు ముందుకు వస్తుంటే, స్వార్థ ప్రకటించడానికి వస్తామయ్యా అంటే మా ఊరికి వద్దంటావా? మేమైనా వచ్చి చెబుదామంటే వచ్చేవారిని కూడా ఆటంకపరిచి ద్వారాలు మూసేస్తున్నావా? నీవు చెప్పవు, చెప్పేవారిని చెప్పనీయవు. నీవు పోవు పరలోకానికి, పోయేవాడిని పోనీయో. ఏమైపోయిందండి క్రిస్టియానిటీ? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మొదటి శతాబ్దములో సువార్త మారుమ్రోగింది ప్రపంచమంతా. ఆనాడు మహానుభావులు వాళ్ళకున్న ఆస్తులు, ఇండ్లు అడ్డుపెట్టి ప్రాణాలు తెగించి సువార్త ప్రకటించారు గనుకనే పవిత్ర గ్రంథం మన చేతికొచ్చింది. రక్తాలతో లిఖింపబడింది బైబిల్. ఈ అక్షరాల వెనకాల, ఈ పేపర్ల మీదికి అక్షరాలు రావటానికి మన మాతృ టంగలో, మన తెలుగు లాంగ్వేజ్ లో, మన తల్లి లాంగ్వేజ్ లో, తల్లి భాషలో, మన భాషలోకి రావటానికి దీని వెనకాల ఎందరో రక్త తర్పణలు ఉన్నాయండి. ఇంత మంచి సులువైన కాలం, కలిగంజి తాగి చలిగంజి తాగి ఆనాడు సేవ చేశారే. ఆనాడు నడవటానికి సైకిల్, తొక్కడానికి సైకిల్ లేదు, వెళ్ళటానికి బైకు లేని, కారు లేని ఆ కాలంలో దేశాలు తిరిగితే కారులు, బైకులు, ఫ్లైట్లు, హెలికాప్టర్లు ఉన్న ఈ కాలంలో ఎవడయ్యా స్వార్థ ప్రకటిస్తున్నాడు? ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏం కట్టుకుందుమా, ఏ కూడబెట్టుకుందుమా, ఈ పిచ్చెక్కింది కానీ క్రైస్తవుడికి నశించిపోతున్న ఆత్మలని కాపాడదామన్న ఒక్కడికైనా ఉందా ఈ ఆలోచన? చెప్పండి. బైబుల్ ఏముంటుందో ఒకసారి చదవండి. బైబుల్ ఏమంటుందో చూడండి ఒకసారి. ఏం చెప్పింది బైబిలు? తెస్సలోనికలో ఉన్న సంఘం ఎక్కడ ఉందో చదవండి ఒకసారి. ఫిలిప్పి సంఘం ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఫిలిప్పి సంఘం గురించి చూడండి ఒకసారి. బైబిల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి.
అట్టి జనము మధ్య అనగా మూర్ఖులు వక్ర జనము మధ్య, మూర్ఖమైన వక్ర జనము మధ్య, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి అంటున్నాడా, కనబడుచున్నారు అంటున్నాడా? చెప్పాలి నాకు, కనబడాలి అని పౌలు చెప్తున్నాడా, కనబడుచున్నారు అంటున్నాడా? కనబడుచున్నారు. క్రైస్తవులంటే లోకమందు జ్యోతులుగా చీకటి సమాజంలోకి వెళ్ళి అంధకారములో మగ్గిపోతున్న మానవ ప్రపంచాన్ని వెలిగించడానికి నీవు ఒక మహాజ్యోతిగా, ఒక సూర్యుడిలా, ఒక నక్షత్రంలా నువ్వు కదలాలయ్యా సమాజంలోకి జీవవాక్యం చేత పట్టుకొని. ఎందరో వక్ర మార్గాల ప్రయాణిస్తున్నారు, ఎందరో మూర్ఖులై గమ్యం తెలియక ఎక్కడ నుండి వచ్చారో, చస్తే ఏమైపోతారో, పుట్టించిన దేవుడెవరో అర్థం కాక గందరగోళంలో, భయాందోళనలో ప్రపంచమంతా మగ్గిపోతుంది. ఏం జరుగుతుందో, ఎవడెక్కడ పోతున్నాడో, ఏమైపోతున్నాడో ఏమి తెలియక గందరగోళంలో మానవ ప్రపంచం చచ్చి కన్న తండ్రిని కలుసుకోకుండా కలకాలం కాలే మంటల్లోకి జారిపోతున్నారయ్యా. ఇలానే కదా ఆనాడు జీవవాక్యం చేత పట్టుకొని ప్రపంచంలో నడిబొడ్డున ఉన్నారండి. దేశాల మధ్య నిలబడ్డారు, ప్రజల మధ్యకు వచ్చారు, జనసాంద్రంలోకి వచ్చారు. కొడతామన్నా కొట్టండి అన్నారు, జైల్లో వేస్తామన్నా వేయండి అన్నారు, రాళ్లతో కొట్టుతున్నా ప్రకటించారు, ఖడ్గాలతో నరికిన తలలు తెగిపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం స్వార్థ ప్రకటిస్తామన్నారు. అది మొదటి శతాబ్దం అంటే, అది రియల్ క్రిస్టియానిటీ అంటే. మనమేంటండి, మనమేంటి, మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఒక సంఘములో 100 మంది ఉంటే ఆ సంఘంలో వారానికి ఒక 100 రూపాయలు తీసుకొస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అవుతుంది? కౌంటింగ్ చెప్పండి. 100 మంది ఒక్క వారానికి ఒక 100 రూపాయలు తీసుకొస్తే సువార్త కోసం ఎంత అవుతాయి? 10,000 తీసుకొని సువార్త ప్రకటిస్తే 10 మంది మారరా? చెప్పండి, మారరా? మారతారు కదండి. లేదండి, ఆదివారం 10 రూపాయలు చేత పట్టుకొని కానుక వేసి వెళ్ళిపోయే భక్తులున్న ప్రపంచం వంటిది. ఆలోచించండి. అందుకే మన దేవుడు ఏమన్నాడు తెలుసా? చదవండి ఒక్కసారి, ఫైనల్ టచ్. సామెతల గ్రంథం 24:11 చూడండి ఒక్కసారి. నేటి క్రైస్తవులమైన మనం సత్యం మనకు అర్థమైంది. క్రైస్తవుడుగా మారిన మన బాధ్యత ఏంటో ఇప్పుడు మీకు అర్థమైతే దేవుడు చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి. 24:11 సామెతలు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు. ఏమంటున్నాడు దేవుడు? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఏమండి, పరమాత్మ పరలోకములో అల్లాడుతుందండి. ఈ సోమరులైన మనకి బాధ్యత అప్పగించినందుకు మళ్ళీ చెప్తానండి, మనుషులమైన మనకి ఈ బాధ్యత అప్పగించాడు కాబట్టే దేవుడు అడుక్కునే దుర్గతి నా తండ్రికి పరలోకంలో పట్టింది. అదే బాధ్యత మనకి ఇవ్వకుండా దేవదూతలకి ఇచ్చింటే ప్రపంచాన్ని క్రైస్తవులనుగా ఎప్పుడో మార్చి తండ్రి చేతికిత్తురు. ఎసార్నో చెప్పాలి నాకు. ఈ సోమరులని, ఈ తిండిబోతులని, ఈ మదమెక్కిన ఈ మనుషులకి, కొవ్వు పట్టిన ఈ మనుషులకి సభ్యత, సంస్కారం, వాల్యూ తెలియని, దైవం యొక్క విలువ తెలియని, జీవితం విలువ తెలియని, క్రిస్టియానిటీ విలువ తెలియని ఎందరో క్రిస్టియానులకు జ్వరబడ్డారు వచ్చి మేం క్రైస్తవులమని. ఈ పరలోకమందు దేవుడు తల దించుకుంటున్నాడు, చేతులు పిసుకుతుంటున్నాడు, కంట్ల కన్నీరు కారుతుంది పరలోకంలో ఆయనకి. ఏమంటున్నాడు చదవండి. నాశమందు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటున్నాడు. రక్షింపవా? ఆ బాధ్యత నీకు లేదా? నువ్వు వెళ్ళాలి కదయ్యా బయటికి. కిందికి రండి, చెప్పు, వినండి. కింద చెప్తున్నాడు ఈ సంగతి. ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంగతి అంటే ఎదుటివాడు నాశనానికి వెళ్తున్నాడు, రక్షించాలన్న సంగతి మాకు చెప్పండి. మాకి తెలియదని మీరు అనుకుంటున్నారా? తెలియదా మీకు?
క్రిస్టియానిటీకి తెలియదా ప్రకటించాలని? తెలుసంటారా తెలియదంటారా? చెప్పాలి నాకు. ఒకవేళ నీవు తెలియదనిన ఎడలా, నీవు తెలిసినా తెలియదనిన ఎడలా, నీవు అనుకొనిన ఎడలా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. అబ్బా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగుతాడు కదా. నిన్ను చూస్తున్నాడు. ఏమని? వీడికి తెలుసా తెలియదా? వీడు తెలియకుండా ప్రకటించటానికి వెళ్ళటం లేదా? తెలిసి కూడా ప్రకటించటం లేదా? ఇప్పుడు చెప్పండి, తెలియకుండా ప్రకటించని వారు లోకంలో ఎక్కువ మంది ఉన్నారా? తెలిసిని ప్రకటించని వారు ఎక్కువ మంది ఉన్నారా? తెలిసి కూడా ప్రకటించకుండా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను రా, నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాను. నేను నీకు అర్థమయ్యానో లేదో, నా కొడుకు నీకు అర్థమయ్యాడో లేదో, నా కుమారుని స్వార్థ నీ తలకెక్కిందో లేదో, నీకు అర్థమయ్యిందో లేదో నిన్ను చూస్తున్నాను. అయినా నువ్వు ఎరగనట్టుగా ఉన్నావా? నేను కనిపెడుతున్నాను, అయితే నా చేతికి దొరుకుతావు ఒకరోజు అంటున్నాడు. బాగా వినండి దేవుని పిల్లలారా, క్రైస్తవుడుగా నీవు మాత్రమే మారావా? మరొకరిని క్రైస్తవుడుగా నీవు మార్చవా? మార్చే పనిలో మనం ఉండాలి, మార్చాలి. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఇంత చెప్పినా కూడా క్రైస్తవుడుగా మారానని చెప్పుకుంటూ మరొక వ్యక్తిని క్రైస్తవునిగా మార్చటానికి మీరు ప్రయత్న పడకపోతే నేనేమంటున్నానో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒకవేళ నీవు క్రైస్తవుడనని చెప్పుకొని, నేను క్రైస్తవునిగా మారానని చెప్పుకొని ఎదుటి వాణ్ణి మార్చటానికి నీవు ప్రయాస పడకపోతే నీవు క్రైస్తవుడిగా మారలా. ఇంకా నువ్వు మారలేవు, భ్రమలో ఉన్నావు. నువ్వు మారితే మారుస్తావు. మళ్ళీ చెప్తున్నాను, రియల్ క్రిస్టియన్ అయితే, మారిన వాడైతే ఎదుటి వాణ్ణి మారుస్తాడంటే పౌలు మారాడు గనక మార్చాడు. నువ్వు ఇంకా మార్చే పనిలో లేవా? అయితే నువ్వు ఇంకా మారలేవు. మారానన్న భ్రమలో ఉన్నావు కానీ నువ్వు ఇంకా మారలేదు. జాగ్రత్త. ఒక లాజిక్ పాయింట్ చెప్తాను వినండి. ఎదుటి వాణ్ణి మార్చటానికి నువ్వు సువార్త ప్రకటించకపోతే నీకు పరలోకం కూడా లేదు. రాసుకోండి మీ డైరీలో. బైబుల్ ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? సువార్త ప్రకటించండి అన్నది ఆజ్ఞ కాదా? ప్రకటించవలసిన భారం నీ భుజం మీద లేదా? మోపబడింది కదా. దీన్ని ప్రకటించని ప్రతి ఒక్కడూ తెలియకుండానే పాపిగా మారిపోతున్నాడు. యాకోబు పత్రికలో ఉంటది, మేలైనది చెయ్యనెరిగి అలాగు చెయ్యని వానికి పాపము కలుగును అని 4:14 ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకోండి, చదువుకోండి, రాసుకొని. మేలైన తెలుసు కదా నీకు. ఈ భూమి మీద సువార్త ప్రకటించే బాధ్యత నా దేవుడు నాకు అప్పగించాడని నీకు అర్థమైంది కదా. ప్రకటించాలి కదా. నువ్వు మారితే ప్రకటిస్తావు. మళ్ళీ చెప్తున్నాను, మారకుండా ప్రకటించొద్దు. కండిషన్, నువ్వు మారితేనే, క్రైస్తవుడవైతేనే, క్రైస్తవుడుగా మారితేనే ప్రకటించు. నీవే ఇంకా క్రైస్తవుడుగా మారలేదా? ఆగు. మారేంత వరకు సేవకులతో పాటుండు. మారిపో. మారిన తర్వాత మార్చుటకు ప్రయత్నం చెయ్యి. మార్చు, బ్రతికించు. మనమొక్కరమే పరలోకానికి పోవటం స్వార్థమవుతుంది. నలుగురిని మార్చటం నిస్వార్థమవుతుంది. మంచి మనసున్న వాళ్ళం అయిపోతాం.
ఆ ప్రవక్తలు కానీ, క్రీస్తు కానీ, అపోస్తులు కానీ, క్రీస్తుని నమ్మిన మొదటి శతాబ్దములోని క్రైస్తవులు కానీ వాళ్ళంతా వాళ్ళను మాత్రమే మార్చుకోలేదు, వాళ్ళ కుటుంబాలను మాత్రమే మార్చుకోలేదు, ప్రపంచాన్ని మార్చుటకు నడుం బిగించారు. వాళ్ళ బోధలు విన్న ఎందరో మిషనరులు మన దేశానికి వచ్చారు. కనుకనే ఈరోజు మనం క్రైస్తవులుగా మారిపోయాం. మనము మిషనరులుగా బయలుదేరవద్దా? మనం చెప్పొద్దా? చెప్పాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. సువార్త ప్రకటించకపోతే శ్రమ కలుగుతుంది మనకి. జాగ్రత్త. గొప్ప జీవితాన్ని జీవిద్దాం. ఏమండి, మనం క్రైస్తవులుగా మారిపోయాం. అనేకులను క్రైస్తవులనుగా మార్చే పనిలో మనం ఉందాం. నేనుంటాను నా లైఫ్ టైం. దేవుడికి నేను మాట ఇచ్చాను, దేవా నేను చచ్చిపోయేంత వరకు నీ సువార్త ప్రతిరోజు ఈ సమాజంలో ప్రకటిస్తూనే ఉంటానైనా అని దేవుడికి మాట ఇచ్చుకున్నాను. మరి మీరు ఇవ్వండి ప్లీజ్. దేవునికి మాట ఇవ్వండి. నాతో పాటు వస్తారా? సువార్తకి రండి. నాతో పాటు వస్తారా? రండి. ఒకవేళ రాలేరా, సహకారం అందించండి. నాకే అని కాదు, నమ్మకంగా ఎవరైనా మీకు ఈ ప్రాంతాలలో నమ్మకంగా సేవ చేసే సేవకుడు కనబడుతున్నాడా, ఆ సేవకుని చేతులు పెట్టి స్వార్థ ప్రకటించుటకు సహకారం అందించండి. మొత్తానికి మీరు సువార్తకి సహకారం అందించండి. నలుగురిని మా కుటుంబం తరపున మార్చయ్యా అని డబ్బులు తీసుకొని సేవకుల, నమ్మకమైన సేవకుల చేతులు పెట్టండి. లేదంటే మీరే పెట్టించండి. మీ చేతులు డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టి వినిపించండి. ఈ సంవత్సరం 2024 ఇది 3వ మాసం చివరి వారంలో ఉన్నాం మనం. 3వ మాసం చివరి వారంలో ఉన్నాం మనం. ఏమండి, 3 నెలలు అవుతుంది. మన ప్రాంతాల్లో ఎక్కడండి సువార్త సభలు జరుగుతున్నాయి? జరగలా. ఏమైంది? నెక్స్ట్ మంత్ ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఎక్కడ పెడతావు సభలు నువ్వు? ఎలక్షన్ కోడ్కు ముందు సోమరులుగా నిద్రపోతుంది. ఎలక్షన్ కోడ్ పడితే ప్రభుత్వం ఆటంకపరుస్తుంది మనకి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి, నాయకులు రకరకాల మనుషులు వస్తారు కాబట్టి ఆటంకాలు ఏర్పడతాయి. ఏం చేద్దాం చెప్పంటే, ప్లీజ్ మన వంతుగా మనం చిన్నగా నేను సువార్త స్టార్ట్ చేద్దాం. ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ మనం సువార్త విస్తృతంగా ప్రకటించుటకు పాటుపడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. ఈ మాటలు మా హృదయములు స్థిరపరిచినైనా, మేము క్రైస్తవులుగా మారటమే మాత్రమే కాదు నైనా, మా ఇంటి ముందోడు మారాలి, మా ఇంటనక ఉన్నవాడు మారాలి. వాడు మారకపోయినా మా సాక్ష్యం ఉండాలి నైనా, మార్చే పనిలో ఉండాలి. ఇంత మంచి మాటలు గ్రంథములో రాసి పెట్టావు. మారిన వారు ఎందరో మార్చుటకు ఆనాడు కదిలిరి. వాళ్ళకున్నదంతా ఖర్చు పెట్టి అనేకులను మార్చి, దేవా వాళ్ళ ప్రాణాలు వదిలి నీ దగ్గరకు వచ్చారు. ఈ కాలంలో మేమున్నాం తండ్రి. ఇంతకాలం నీవు అనుకున్నట్టుగా నీ సేవ చేయలేకపోయాం. క్షమించు తండ్రి. మేము పరిపూర్ణంగా మార్పు చెంది క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి చేరిపోయి సర్వసత్యాన్ని గ్రహించి సమాజానికి తండ్రి ఈ సత్యమైన వాక్కులు వినిపించి క్రీస్తు మాటలు ప్రకటించి అనేకులను విశ్వాసులనుగా, క్రైస్తవులనుగా మార్చే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.